ఈ రాజాసాబ్ టీంకి రూల్స్ ఏం తెలియదు అనుకుంటా. ఓజీ మూవీ టీంని చూసి నేర్చుకోవాల్సింది. ట్రైలర్ కోసం వెయిట్ చేసి ఇంకా వదిలేసావరా అన్న టైంకి దింపడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. అది ప్రాపర్గా ఓజీ మూవీ టీం ఎగ్జిక్యూట్ చేసింది. పాపం రాజాసాబ్ టీంకి ఇవేం తెలియక హాలీవుడ్ వాళ్ళు దింపినట్టు 3 months ముందే ట్రైలర్ దింపేశారు. జోక్స్ అపార్ట్, అసలు మన టీఎఫ్ఐ చరిత్రలోనే ఒక స్టార్ హీరో సినిమా ట్రైలర్ 3 months ముందు, అది కూడా 3 minutes 30 seconds లాంగ్ డ్యూరేషన్తో దింపడం ఫస్ట్ టైం అనుకుంటా. దసరా పేరు చెప్పి సాంగ్ ఏదైనా దింపుండాల్సింది. అఫ్ కోర్స్ అది ప్రభాస్ అన్న బర్త్డేకి వస్తుందిలేండి. యాక్చువల్గా 3 months బ్యాక్ టీజర్ వచ్చింది. ఇప్పుడు ఇంత తొందరగా దింపాల్సిన అవసరం అయితే లేదు, ఎవరు అడగలేదు కూడా. మేబీ పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ని ప్రిపేర్ చేద్దామనేమో ఈ అటెంప్ట్ చేశారు. అండ్ తెలుగు వాళ్ళకి ట్రైలర్ అవసరం లేదులేండి, మన హీరో సినిమా వస్తుందంటే బ్లైండ్గా వెళ్ళిపోవడమే. అండ్ ఈ ట్రైలర్లు సాంగ్లు ఇవన్నీ మనకు బోనస్ అంతే. టు బీ హానెస్ట్, ఈ రాజాసాబ్ మీద ఎవరికి పెద్ద హోప్స్ అయితే ఏం లేవు, లో బడ్జెట్తోనే ఉంది. కాబట్టి 3 months మొత్తం రాజాసాబ్ పేరే వినిపించాలని మూవీ టీం గట్టిగా రెడీ అయినట్టున్నారు. అందుకే ఎంత తొందరగా ట్రైలర్ దింపేశారు. అండ్ ఇది కాంతారా మూవీతో థియేటర్లో వేస్తారు, చూసేయండి. ఇదే కాదు, మూవీ రిలీజ్కి దగ్గరలో ఇంకో ట్రైలర్ కూడా వస్తుంది. ఇంకా ట్రైలర్ అయితే యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా గ్రాండియర్గా ఉంది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని మెండుగా వాడేశారు ఇందులో. రకరకాల క్రీచర్స్, దెయ్యాలు, యానిమల్స్, విజువల్స్, చివర్లో జైంట్ క్రీచర్ కూడా ఏదో కనిపించింది. మొత్తం సెటప్ అంతా భలే యూనిక్గా ఉందిలేండి. సినిమా లేట్ అవుతుందంటే ఏదేదో అనుకున్నా కానీ ఈ ట్రైలర్ చూసాక అర్థమైంది, విజువల్స్కి లేట్ అవడంలో తప్పే లేదు. మొత్తం అడ్వెంచర్ ఎలిమెంట్స్తో నింపేశారు. మ్యాజిక్లు, గిమ్మిక్లు, హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్. అబ్బో, మారుతి గారు హారర్ కామెడీ జానర్ అని చెప్పి చాలా ఎక్సైటింగ్ థింగ్స్ అన్ని దాచారనిపిస్తుంది. కానీ దాచుకోకుండా ఎప్పటికప్పుడు ఇలా బయట పెట్టడమే నాకు అంత నచ్చలేదు. ఒకేసారి థియేటర్లో చూస్తే సర్ప్రైజ్ అవుతాం కదా, ఏమోలే వాళ్ళ మైండ్లో ఏముందో కానీ ఓవరాల్గా అయితే నాకు బాగా అనిపించింది. నిజంగా అవుట్పుట్ చూస్తుంటే ఈ సినిమాకి వాళ్ళ పడ్డ కష్టం కనిపిస్తుంది. హారర్ కామెడీ అంటే మారుతి గారి స్ట్రాంగ్ జోన్, కానీ అందులో ఈ మ్యాజికల్ మూవ్మెంట్స్, ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయడమే ఆయనకు కూడా కొత్త. పైగా 400 కోట్ల పైన బడ్జెట్ని హ్యాండిల్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. నా డౌట్ ఏంటంటే, డబ్బు ఉందని అవసరం లేకపోయినా దీనికి డబ్బు పెడుతున్నారా, లేక ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి బడ్జెట్ పెడుతున్నారా, లేక సినిమానే ఇంత బడ్జెట్ కోరుకుంటుందా? నాకు ఈ 3 doubts ఆఫ్టర్ రిలీజ్ తర్వాత తెలుస్తుందేమో. ఓవరాల్గా ట్రైలర్ కట్ అయితే బాగానే ఉంది, కానీ వావ్ ఫ్యాక్టర్ మిస్ అయింది. నాకు క్లైమాక్స్లో ప్రభాస్ అన్న మేక్ ఓవర్, లుక్స్, ఆ స్టైలింగ్, మధ్యలో ఒక క్రొకోడైల్తో ఫైట్ సీన్ ఏదో ఉంది కదా, ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. అండ్ ఆ దెయ్యాలు కూడా ఆర్టిఫిషియల్ ఫీల్ తీసుకొచ్చాయి. రియాలిటీ మిస్ అయిపోయింది, జంప్ స్కేర్స్ ఎక్కడ కనిపించలేదు. కానీ కలర్ గ్రేడింగ్ బాగుంది, ఆర్ట్ వర్క్ బాగుంది, ఫైట్ సీక్వెన్సెస్, సంజయ్ దత్ గారు, ప్రభాస్ అన్న ప్రెజెన్స్, వీటిలో ఏ కంప్లైంట్స్ లేవు. కానీ ఈ దెయ్యాల మీద నా కంప్లైంట్, వాటి మీద ఇంకొంచెం డీప్గా వర్క్ చేస్తే బాగుంటుంది. ఇంకా డార్లింగ్ సైడ్ మనం మిస్ అయిన రొమాంటిక్ యాంగిల్ని, ఎంటర్టైన్మెంట్ మోడ్ని మారుతి గారు మ్యాక్సిమం పుల్ చేయబోతున్నారు. అండ్ సినిమాలో హారర్ మిస్ అయినా కామెడీ బాగా వర్కౌట్ అయ్యి, ఆ సంజయ్ దత్ గారి బ్యాక్ స్టోరీ ఏదో పని అయ్యి, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు ఏమైనా పెట్టి హై నోట్లో మూవీ ఎండ్ చేయాలని కోరుకుంటున్నా. ఇవి చాలు పండగ పేరు చెప్పి మొత్తం డబ్బు తినడానికి. ఇంకెలాగో ప్రభాసానికి నార్త్ సైడ్ కూడా బాక్స్ ఆఫీస్ స్టామినా ఉంది కాబట్టి వాళ్ళ సైడ్ కూడా ఈ హారర్ ఎంటర్టైనర్స్ క్లిక్ అయితే చాలు, డబ్బే డబ్బు. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. సో దాన్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలు. చూద్దాం మరి ఎలా ఉండబోతుందో. మారుతి గారు June 9th ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు. హ్యాపీ న్యూస్ ఏంటంటే మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది అనుకున్నా, కానీ అవ్వదని బల్ల గుద్ది మరీ చెప్పారు. చాలా సంతోషం. అండ్ ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు అంత ఎక్కలేదు. టీజర్లో ఆల్రెడీ మనం విన్న రాజసాబ్ థీమ్నే వాడేశారు, అదైతే మాత్రం చాలా బాగుంది. ఫుల్ థీమ్ వదిలితే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో దట్స్ ఇట్ గైస్. రాజసాబ్ ట్రైలర్ చూసిన తర్వాత నా జెన్యూన్ ఒపీనియన్ ఇదే. మరి మీకేమనిపించిందో మెన్షన్ చేయండి. అండ్ ట్రైలర్లో మీ ఫేవరెట్ షార్ట్ ఏంటో చెప్పడం మాత్రం మర్చిపోద్ది. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.